అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి సైనిక్పూర్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. మనకి ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్డు ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంటి ముందర మనకి 30 ఫీట్ల రోడ్డు ఉందండి. ఇది సైనిక్పూరిలో ఉంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. సైనిక్పూరి క్రాస్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ అండి. ఇంటి ముందర డాంబార్ రోడ్డు ఉంది. అది కూడా 30 ఫీట్ రోడ్డు ఉందండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్తో డిజైన్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. మొత్తం 4 రెక్కలు ఉన్నాయండి. మొక్కలు పెట్టుకోవడానికి గార్డెన్ కూడా ఇచ్చారండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్తో డిజైన్ చేసి ఉన్నారు. 200 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో 3 ఫ్లోర్స్ మరియు పెంట్ హౌస్తో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఇది కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారండి. ఈజీగా 4 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇది బోర్ అండి. పక్కనే సంపు కూడా ఉంది. 4 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ ప్లేస్లో కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. దీంతో కలిపి మొత్తం 4 కార్లు పార్కింగ్ ఏరియా వస్తుందండి. 4 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఈ వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. విత్ బీడింగ్ ఇచ్చారండి, గ్లాస్ బీడింగు. ఇది సింగిల్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఇది లిఫ్ట్ రూమ్ డోర్ అండి. లిఫ్ట్ రూమ్ డోరు. పార్కింగ్ చూస్తున్నారు. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేయించారు. ఈ వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు. ఈ సింగిల్ బెడ్రూమ్ మెయిన్ డోర్ అండి. ఇది లామినేటెడ్ డోర్ ఫిక్స్ చేశారు. ఈ సింగిల్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. లివింగ్ రూమ్ చూస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ లివింగ్ రూమ్. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేశారు. డిజిటల్ టైల్స్ వేశారండి. ఇది హాల్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇన్సైడ్ లైట్స్, రూప్ లైట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి. ఫాల్ సీలింగ్ సంబంధించిన లైట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. విండోస్ అన్నీ కూడా గ్రనైట్తో ఫ్రేమింగ్ చేయించారండి. అలాగే గ్రిల్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. లాక్ ఉంది. ఇది పూజా రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పూజా రూమ్. పూజా రూమ్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ కూడా వేశారు. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్ 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. కిచెన్ నుంచి వాష్ ఏరియా అండి. ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి మీరు చూస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పార్కింగ్ ఏరియా మరొకసారి చూస్తున్నారు. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్తో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. ఇది లిఫ్ట్ రూమ్ అండి. ట్రిప్లెక్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ కోసమే యూజ్ అవుతుంది లిఫ్ట్. సపరేట్గా లాక్ చేసుకోవడానికి డోర్ ఇచ్చారు ఇక్కడ. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. ట్రిప్లెక్స్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి లిఫ్ట్. సపరేట్గా రూమ్ లాగా ఇచ్చారు. దీన్ని లాక్ చేసుకోవచ్చండి.
గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రనైట్తో డిజైన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ స్టెప్స్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మాత్రమే యూజ్ అవుతాయండి. ఇదంతా కూడా గ్రనైట్తో ఫ్లోరింగ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. మెయిన్ డోర్ దగ్గర బాల్కనీ మొత్తం గ్రనైట్తో ఫ్లోరింగ్ చేయించారు. ఇది రైలింగ్ అండి, మొత్తం గ్లాస్ ఇచ్చారు. గ్లాస్లోనే రైలింగ్ చేయించారు. ఇది ఫాల్ సీలింగ్, పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. ఇది ట్రిప్లెక్స్కి మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ పక్కన మొత్తం కూడా టైల్స్ వేశారు. లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారండి. ఇక్కడ ట్రిప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మనకి స్టెప్స్ క్లోజ్ అయినవి. ఇది లివింగ్ రూమ్ అండి. ట్రిప్లెక్స్లో లివింగ్ రూమ్ చూస్తున్నాము. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. మొత్తం గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించి గ్రిల్ ఇచ్చారు. అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారండి. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. అలాగే లిఫ్ట్ కూడా చూస్తున్నారండి. ఇది పూజా రూమ్ అండి. పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. ఇది సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి గ్రానైట్తోని. అలాగే 4 feet హైట్ వరకు టైల్స్ కూడా వేశారు. 4 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. ఇది గ్యాస్ పైప్ కనెక్షన్ కూడా ఇచ్చినారండి. గ్యాస్ పైప్ సజ్జా చూస్తున్నారు. ఎల్ షేప్లో ఇచ్చారండి సజ్జా. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారు. చాలా పెద్దగా ఉందండి కిచెన్ కూడా. బెడ్రూమ్ అండి. మొత్తం ట్రిప్లెక్స్లో 6 bedrooms ఉన్నాయి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. Like and subscribe for more videos. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ 1కి. ఫాల్ సీలింగ్ చేశారండి బాత్రూంలో కూడా. అలాగే బాత్రూమ్ ఫాల్ సీలింగ్ హైట్ వరకు కూడా టైల్స్ వేశారు. ఇది డైవర్టర్. ఇది వాల్ మౌంటెడ్ వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. చాలా పెద్దగా ఉందండి బాత్రూమ్ కూడా. లామినేటెడ్ డోర్ ఫిక్స్ చేశారు. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి సైనిక్పురి క్రాస్ రోడ్డు జస్ట్ 1 kilometer మాత్రమే ఉంటుందండి. అలాగే భవన్స్ జూనియర్ కాలేజీ 2.3 km ఉంటుంది. అలాగే నేరెడ్మిట్ క్రాస్ రోడ్ 3 kilometer ఉంటుందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 11 kilometer ఉంటుంది. హైటెక్ సిటీ 25 km ఉంటుందండి. స్టెప్స్ అండి, ట్రిప్లెక్స్ స్టెప్స్. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫుట్ ల్యాంప్స్ కూడా ఇచ్చారండి స్టెప్స్ దగ్గర. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క ఫుట్ ల్యాంప్ ఇచ్చారు. ఇది సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఇది హాల్ చూస్తున్నాము సెకండ్ ఫ్లోర్లో. ట్రిప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్ అండి.
ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. విండోస్ అన్నీ కూడా పెద్ద పెద్దవి ఇచ్చారు, అది కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి. మొత్తం 6 బెడ్రూమ్స్ ఉన్నాయి త్రిప్లెక్స్లో. మనకి ఇది బెడ్రూమ్ నెంబర్ 2. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. డైవర్టర్స్ ఇచ్చారు, అలాగే వాల్ మౌంటెడ్ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ ఇచ్చారు బాత్రూంలో. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. టైల్స్ కూడా 4x2లో డిజిటల్ టైల్స్ వేశారు. ఇది లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేసి ఉంచారు. డైవర్టర్ అండి. రెండు 200 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్ ఇచ్చారండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు త్రిప్లెక్స్ చేశారు. 200 గజాల్లో కట్టిన ఇల్లు అండి మనం చూస్తుంది. లిఫ్ట్ కూడా ఉంది. చాలా పెద్దదండి ఇల్లు. మనకి సైనిపురి క్రాస్ రోడ్డు జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి ఇక్కడ షాపింగ్ మాల్స్, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఇక్కడ మనకి లో రూఫ్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి డైవర్టర్ ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ చేశారు, అలాగే ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ కూడా వేశారు. అవి కూడా 4x2లో వేశారండి. టైల్స్ పెద్ద టైల్స్ వేశారు. ఇది బెడ్రూమ్ నెంబర్ 4 అండి, లేదా వెయిటింగ్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బాల్కనీకి కూడా వెళ్ళొచ్చండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ నుంచి రోడ్ వ్యూ బాల్కనీకి వెళ్ళొచ్చండి. ఇది బాల్కనీ. ఇక్కడ రైలింగ్ కూడా మొత్తం గ్లాస్ ఫిక్స్ చేసి ఉంచారు. రోడ్ వ్యూ బాల్కనీ అండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. 200 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్తోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ట్రిప్లెక్స్ ఉన్న ఇల్లు చూస్తున్నాము. మొత్తం 5100 స్లాప్ ఏరియాతో ఉందండి ఈ ఇల్లు. ఇది బెడ్రూమ్ నెంబర్ 5 అండి. ట్రిప్లెక్స్లో బెడ్రూమ్ నెంబర్ 5. ఈ డ్రెస్సింగ్ ఏరియా అండి మీరు చూస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. వాల్ మౌంటెడ్ కమోడ్ వస్తుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2లో ఉన్న డిజిటల్ టైల్స్ వేశారు. 4x2లో డిజిటల్ టైల్స్ వేశారు. లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారండి.
మనం ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాము. అలాగే థర్డ్ ఫ్లోర్కి వెళ్దామండి. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్. ఈ లిఫ్ట్కి గ్లాసెస్ ఫిక్స్ చేయటం పెండింగ్ ఉందండి, అందుకే గోవా వేసున్నారు. థర్డ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 6 ఇది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా వాల్ మౌంటెడ్ కమోడ్స్ ఇచ్చారు, అలాగే డైవర్టర్స్ కూడా ఇచ్చారండి. దీంట్లో మనకు కావాలనుకుంటే టబ్ కూడా పెట్టుకోవచ్చు. టబ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ వదిలిపెట్టారండి. విండోస్ అన్నీ కూడా గ్రనైట్తో ఫ్రేమింగ్ చేయించారు. గ్రిల్ ఇచ్చారు, అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారు. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి, 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ప్లాట్ డైమెన్షన్ 32/56.3. టోటల్ స్లాబ్ ఏరియా 5100 స్క్వేర్ ఫీట్స్. సైనిక్ పూరి, హైదరాబాద్. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 3,10 lakhs అండి, 3,10,00,000. రమేష్ రియల్ ఎస్టేట్ 9885224888 అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. ఈ టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 3,10 lakhs అండి, 3,10,00,000. జస్ట్ సైనిక్ పూరి క్రాస్ రోడ్కి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. మీరు కాలనీ వ్యూ చూస్తున్నారండి. స్టెప్స్ అండి, ఐరన్ స్టేర్స్ ఇచ్చారు. Like, comment, share and subscribe. Thank you.